అనేది ఏదైతే ఉందో కొన్ని కారణాల వల్ల అంటే మనకి ఈరోజు ప్రొడక్షన్ వాళ్ళకి ప్రీవియస్ 14 రీల్స్ వాళ్ళు 28 CR అనేది అమౌంట్ ఇవ్వడం కోసం అని చెప్పి ఆ మద్రాస్ కోర్సులో ఇది కేసు అనేది వేయడం జరిగింది. దీనివల్ల పోస్ట్ పోన్ అయింది సార్. దీన్ని ఏమంటుంది చెప్తారు? వీళ్ళు కూడా నిర్లక్ష్యం వహించారండి. ఈ సినిమా అఖండ 2 నిర్మాతలు నిర్లక్ష్యం వహించినందువల్ల ఈ ఉపద్రవం వచ్చింది. నిజంగా ఒక అద్భుతమైన సినిమాని చూద్దామని మనందరం కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మన ఉత్సాహాన్ని నీరుగార్చేసి అఖండ సినిమా ఆగిపోవడానికి కారణమైంది. నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే అభిమానులుగా బాలీబాబు సినిమా చూడాలని, బాలీబాబు సినిమా ఫస్ట్ టైం ఇది ప్యాన్ ఇండియా మూవీ. బాలీబాబు సినీ చరిత్రలో ఒక మంచి ప్యాన్ ఇండియా మూవీ. ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఇలాంటి దెబ్బ కొట్టడం చాలా అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. కానీ అది ఆ కష్టాలన్నీ అధిగమించుకుని ఇక 2-3 రోజుల్లోనూ అది ఆ డేట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పర్వాలేదులే, ఆర్థికంగా వారు కొన్ని రోజులు ఆగుతారేమో అని చెప్పి వీరు అనుకోవడం, వీరేమో ఆగకుండా కోర్టులో ఫిల్ చేయడం, దానివల్ల కోర్టు ఆఫ్ చేయడం జరిగింది. నిజంగా అలాంటి ఇబ్బంది ఏం లేకుండా ఖచ్చితంగా రాబోయే 2-3 రోజుల్లోనే మనకు మంచి శుభవార్త అందుతుంది. అఖండ దిగ్విజయంగా అఖండ విజయం సాధించి మన ముందుకు వస్తుందని అనుకుంటున్నాం. అంటే సార్ మనకు ఆల్రెడీ 14 రీల్స్ ప్రొడక్షన్ పెద్ద యానిరస్ వాళ్ళకి ఇది పెద్ద 200 కోట్లు పెట్టి మూవీ చూసిన వాళ్ళు 28 కోట్లు ఇవ్వడం పెద్ద లెక్క కాదు. ఇప్పుడు వ్యాపార లావాదేవీలు అన్నప్పుడు కొంచెం డిలే అవ్వడానికి, తర్వాత వారు అంత నిర్ణయం తీసుకుంటారని కూడా ఊహించినప్పుడు మనకి న్యాయవంతులుగా మనకి సహచరులుగా ఉన్నవాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకుని వెంటనే కోర్టులో వేసి సినిమా చెప్తాను ఊహించుంది. లేకపోతే వాళ్ళు క్లియర్ చేసేసి ఉండేటోళ్ళు. ఎందుకంటే బాలీబాబు సినిమా అది ఖచ్చితంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకోవడం వేళ సినిమా మీద దెబ్బ పడింది. కాబట్టి ఈ అడ్డంకులన్నీ అధిగమించి ముందుకు వెళ్ళడానికి బాలీబాబు గౌరవ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఖచ్చితంగా ఈవేళ కానీ రేపు కానీ మంచి శుభవార్త మనం వినబోతున్నాం. అలాగే ఒక అభిమాని బాలయ్యబాబు అభిమాని 4 కోట్లు డొనేషన్ ఇచ్చానని చెప్పారు సార్. దీని మీద మీరు నిజమే. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఒక మన అభిమాని హీరో సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందంటే కారణాలు తర్వాత తెలుస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయింది అంటే ఏ అభిమానికైనా బాధగానే ఉంటుంది. మేమున్నామని చెప్పి హీరోకి తోడుగా ఉండేటటువంటి అభిమానులు కూడా చాలామంది ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు ఇచ్చే అభిమానులు కూడా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి అభిమానులు ఉంటారో చెప్పండి ఒకసారి. నిజంగా ఎంత గొప్ప అభిమానులు ఉంటారు. అలాగే బాలీబాబు కూడా అద్భుతమైన అభిమానులు ఉన్నారు. 4 కోట్లు ఇవ్వడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. కాకపోతే 4 కోట్లు అంత అవసరం బాలీబాబు రాణిస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బాలీబాబు దాన్ని కొంచెం ఆయన తెలియక కొంచెం ఆగిందేమో అనుకుంటున్నాను. ఖచ్చితంగా బాలయ్యబాబు ఈ సమస్యని చెట్టుతో ఇలా చిటికెత్తే తీరిపోయే సమస్య ఇది. ఆ సమస్యమో ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి వాస్తవంగా అనొచ్చు అనకూడదు, ఎవరు శాపం తగిలిందో మా బాలయ్యబాబు సినిమా ఆగింది. చాలా బాధగా ఉంది. చూడాలని ఆతృతతో మనం పొద్దున్నే లేచి మనం వెళ్దాం అనుకున్న టైంలో అది ఆగిపోవడం చాలా బాధ అనిపించింది. ఏదేమైనా అంతకు 10 రెట్లు హిట్టుకొట్టి జనాలతోటి మన అభిమానులతో శభాష్ అనిపించుకునే సినిమాగా నిలబడుతుందని చెప్పి ఆశ. అదే టీడీపీ ఎమ్మెల్యే అదే ఒక టికెట్ని అయ్యేసి ఆయనే కదా సార్ 5 లక్షలు పెట్టి కొన్నారు బాలయ్యబాబు. ఏదేమైనా మనకి నిరాశ కలిగింది. మనం అనుకున్నది జరగలేదు. ఇది ఎక్కడ తప్పిదం జరిగిందనేది వారి ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వారు ఎక్కడ ఏ తప్పడడుగు వేశారో నిజంగా 14 రీల్స్ కూడా అంత సామాన్యంగా ఎలాంటి ఇబ్బందులు పడదు. కానీ ఏమైందో తెలియదు, నిష్కారణంగా సినిమా అయితే ఆగిపోయి మన మీద ఆ ప్రభావం పడింది. చాలా చక్కటి సినిమా, ఒక అద్భుతమైన సినిమా, సాంప్రదాయమైన సినిమా. తర్వాత సనాతన సాంప్రదాయాన్ని కూడా నిర్మోహమాటంగా సినిమాలో చూపించినటువంటి గట్టిసున్న సినిమా. వాస్తవంగా ఇంతకుముందు హిందుత్వాన్ని సనాతన సాంప్రదాయాన్ని చూపించాలంటే వేరే మతాల వారు ఇబ్బంది పడతారేమో అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు ఎవరి మతం వారు గొప్పగా పోడుకోవడం, ఎవరి మతాన్ని వారు గొప్పగా ప్రజెంటేషన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈవేళ అందులో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయం తాలూకు